హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు మాకు వీకెండ్. సో పొద్దున్నే లెగవాల్సి వచ్చింది, ఎందుకంటే మా హస్బెండ్ ఇండియా వెళ్తున్నారు. సడన్ ఇండియా ట్రిప్. వాళ్ళ పెదనాన్నగారికి బాగాలేదు, చూద్దామని వెళ్తున్నారు. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తున్నాము, ఎల్ఏ ఎయిర్పోర్ట్లో. 11:30కి ఫ్లైట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 దాటింది. సో 2 అవర్స్ ముందు వెళ్ళినా సరిపోతుంది ఇంటర్నేషనల్. జనరల్గా అయితే 3 అవర్స్ అంటాము. మాకెప్పుడు హడావిడే, అట్లా వెళ్తాము ఆన్ టైం. జస్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది, కార్లో సర్దేసుకొని బయలుదేరటమే. ప్యాకింగ్ అయిపోయింది. జస్ట్ 2 సూట్ కేసెసే, ఒక చెక్-ఇన్, ఒక క్యాబిన్. టికెట్ అలా వచ్చిందనమాట. వచ్చేటప్పుడు 2 సూట్ కేసెస్, వెళ్ళేటప్పుడు ఒకటే సూట్ కేసు. బట్ వెళ్ళేటప్పుడు సరిపోతుందిలే అని చెప్పి తీసుకున్నాము. సర్తున్నాము ట్రంక్లో. నేను రెడీ, గంట సేపు క్రితం రెడీ అయ్యాను. అసలు వాళ్ళకన్నా ఈ కొసరాళ్ళే ముందు రెడీ అయ్యి కూర్చుంటారు. అయిపోయింది, కార్ ఎక్కేసాను. ఇక్కడ ఎల్ఏ ఎయిర్పోర్ట్ని ల్యాక్స్ ఎయిర్పోర్ట్ అంటారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, సౌతర్న్ కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళకి ల్యాక్స్ అంటారు. సో అక్కడికన్నమాట. మాకు ఒక 40-45 మైల్స్ ఉంటుంది. హోప్ఫుల్లీ ట్రాఫిక్ ఉండదు అనుకుంటున్నాను, చూడాలి ఎట్లా ఉంటుందో. వచ్చేటప్పుడు అయితే నేను ట్రాఫిక్ హిట్ చేస్తాను డెఫినెట్గా, డ్రాప్ చేసి వచ్చేటప్పుడు. స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. అందువే కాస్కో దగ్గర ఆగుతున్నాము. గ్యాస్ అయిపోయింది, కార్లో గ్యాస్ కొట్టించుకొని వెళ్ళాము. పక్కనే కాస్కో కూడా మన దగ్గరలో. టింగ్ అని చూడండి, ఫ్యూయల్ లో అని చూపిస్తుంది. ఇది ఇక్కడ అయిపోయింది. గ్యాస్ కొట్టించడము, ఫుల్ ట్యాంక్ కొట్టించేసాము. ఈ పక్కన మెట్రో ఉంది చూడండి, అది ఎల్ఏ మెట్రో. సో మనం ఉన్న ప్లేస్ నుంచి కూడా ఈ మెట్రో తీసుకొని కూడా రావచ్చు. కాకపోతే 2 మెట్రోలు మారాల్సి వస్తుంది. టైం టేకింగ్, ఆకుంటా వస్తుంది కదా. ప్లస్ ఒకళ్ళ డ్రాప్ చేయాలి మనల్ని మెట్రో స్టేషన్ దగ్గర. అందుకని జనరల్గా ఇక్కడ కాలిఫోర్నియా అంటే మోస్ట్లీ కార్లే ప్రిఫర్ చేస్తారు. ట్రిప్లో చూసాగా మెట్రో రైలు. వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే పెట్టు.
హస్బెండ్ దిగేశారు. నేను ఎయిర్పోర్ట్ పార్కింగ్ తీసుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 9:30 అయింది, తనకు ఫ్లైట్ 11:30, 10:30, 11:30, జస్ట్ 2 అవర్సే ఉంది. మనం పార్కింగ్ తీసుకున్న లోపల ఉండేంత టైం లేదు. తను ఇప్పుడు హడావుడిగా చెక్-ఇన్ చేసుకుని వెళ్ళిపోవాలి. తను వెంటనే చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీకి వెళ్ళిపోవాలి. మనతో మాట్లాడేంత టైం కూడా లేదు అసలుకి, 2 అవర్స్ కాబట్టి. సో అందుకని చెప్పి నేను పార్కింగ్ తీసుకోలేదు. జస్ట్ ఒక రౌండ్ వేస్తాను ఈ లోపు. తను చెక్ ఇన్ అయిపోతే ఇక్కడికి వచ్చి సేమ్ ప్లేస్కి వస్తే లాస్ట్ బై బై చెప్పేసి వెళ్ళిపోవటమే. లెఫ్ట్ మోస్ట్ ఉంది చూడండి, ఎయిర్పోర్ట్ రిటర్న్ ల్యాక్స్ అని. సో అది తీసుకొని రావాలి మనం. అంటే టామ్ బ్రాడ్లీ అన్నమాట. ఇవంతా డొమెస్టిక్ కనిపిస్తున్నాయి, అన్ని డొమెస్టిక్ అయిపోయాక ఇంటర్నేషనల్ వస్తుంది. టామ్ బ్రాడ్లీ, ఆ ఇంటర్నేషనల్ టెర్మినల్ పేరు టామ్ బ్రాడ్లీ. ఇదే టామ్ బ్రాడ్లీ టెర్మినల్. ఇక్కడ మా హస్బెండ్ ఎక్కుతుంది క్యాథే పసిఫిక్. సో అక్కడికి వస్తా అన్నారు చెక్-ఇన్ చేసేసి. అక్కడ ఇంకా ఫ్యూ మినిట్స్ వెయిట్ చేసి వెళ్ళడమే. తను వచ్చారు. ఎంతసేపు ఆగామంటే గ్రేటే. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు అంటే ఎర్లీ మార్నింగ్ కదా, సో లేరనమాట ఇక్కడ వాలంటీర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎయిర్పోర్ట్ స్టాఫ్. లేకపోతే 2 minutes కన్నా ఎక్కువ ఆగామంటే పోండి అని కొడతా ఉంటారు విండోస్ మీద. కొంచెం ఫ్రీగా ఉండేటప్పటికి ఈరోజు పర్లేదు. తను చెక్-ఇన్ చేశారంట, వచ్చారు. ఫైనల్గా కొంచెం బ్యాగ్ సర్దుకొని వెళ్తానని అయిపోయింది, సెండ్ ఆఫ్ ఇచ్చేసాను. ఇంక మనం బయలుదేరి వెళ్ళిపోవటమే. తనకే టైం లేదు, ఇంకా 10 అయింది ఆల్రెడీ. ఎవరేళ్ళు మధ్యలో పెట్టారు కారు. అరయ్యా ఎండగా ఉంది. Turn left. Then the destination is on your right.
ఈ స్పాట్ చాలా ప్రత్యేకం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ పక్కన ఇన్ అండ్ అవుట్ ఉంది బర్గర్ షాపు. ఇక్కడ ఇది ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. అందువల్ల ఏంటంటే బాగా లో ఫ్లయింగ్ లో వెళ్తాయి ఏరోప్లేన్స్. చాలా బాగుంది వ్యూ. అక్కడ కొంతమంది కూడా ఇంకా వీడియోలు తీస్తున్నారు. మనం కూడా తీసుకుందాం వెళ్ళి. జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఇక్కడ మొబైల్స్ పట్టుకొని తీస్తా ఉన్నారు. ఇప్పుడే మంచి ఫ్లైట్ వెళ్ళింది, చాలా లో ఫ్లయింగ్. హోప్ఫుల్లీ ఇంకా వస్తాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికోసం వెయిటింగ్. ఇక్కడ కొంచెం పార్కింగ్ లాట్ ఉంది చూడండి. ఇక్కడ రోడ్ మీద పార్కింగ్ ఉంది. సో అక్కడ కార్ అక్కడ పార్క్ చేసాము. ఇన్ అండ్ అవుట్ అది. ఇది బాగా ఐకానిక్, చాలా ఫేమస్. ఇప్పుడే ఒక ఫ్లైట్ వెళ్ళిపోయింది చాలా కిందగా. ఇంక మన నెక్స్ట్ దానికోసం వెయిట్ చేయాలి మనం. ఇదిగో పక్కనే ఎయిర్పోర్టు. అయిపోయింది, ఇంకెళ్తున్నాను ఇంటికి. కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. హోప్ఫుల్లీ బాగా వచ్చింది. సడన్గా వస్తుంది, ఎట్నుంచి వస్తుందో ఏమో కానీ ఏరోప్లేన్ అంత లోగా వచ్చేస్తుంది. బాగుంది వ్యూ. పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ కొంచెం. చాలా బాగుంది వ్యూ. ఇట్స్ వర్త్ టు ట్రై అనమాట. మనము ల్యాక్స్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే చాలు, ఈజీగా 6-7 ప్లేన్స్ వస్తున్నాయి. చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. బాగుంది వ్యూ. మనం అంత దగ్గరలో చూడం కదా, అంత క్లోజ్గా చూడం కదా ఫ్లైట్స్ అంత ఆఫెన్. ఇంటికి మ్యాప్స్ పెట్టాను. ఇంకా 45 మైల్స్ 50 మినిట్స్ చూపిస్తుంది. ఇంక బయలుదేరి వెళ్ళటమే.